ట్రాన్స్‌జెండర్ కు శిక్షణ ఇచ్చి పోలీస్ శాఖలోకి తీసుకోవడం సంతోషకరమని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. శిక్షణ తీసుకున్న వారంతా రేపటి నుంచి విధుల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు. సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్ కు సీఎం రేవంత్ రెడ్డి అద్భుత అవకాశం ఇచ్చారని సిపి చెప్పారు. ప్రత్యేక జీవో ద్వారా కానిస్టేబుల్ గా వారిని రిక్రూట్మెంట్ చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నట్లు ఆనంద్ చెప్పారు. ఎంపికైన వారు శిక్షణలో చాలా నేర్చుకున్నారని, వారి డెమో పట్ల సిపి అభినందనలు తెలిపారు. ఈ విషయంలో దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోందని ఆనంద్ చెప్పారు. వెరీ గుడ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు కూడా ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ వారిని సమాజంలో అందరూ అసహ్యించుకునే విధంగా వారిని వేరే విధంగా చూడడం అనేది ఎందుకు, వారికి ఒక అవకాశం ఇవ్వాలి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో అందరు కూడా వాళ్ళ వైపు కూడా మనం వారిని చూస్తుంటాం కనుక ట్రాఫిక్ డ్యూటీస్ కి వారు మీరు ఒకసారి చెక్ చేయండి, వారికి అవకాశం ఇవ్వండి. సమాజంలో వారిని ఇంటిగ్రేట్ చేయడానికి మనం ప్రయత్నించాలి అని ఒక నూతనమైన ఆలోచనతో ఈ మొత్తం పైలట్ ప్రాజెక్ట్ 6 నెలల పాటు కొనసాగించాలని హోమ్ గార్డ్స్ స్టేటస్తో మీ అందరినీ కూడా ఒక జియో జారీ చేసి ఫిజికల్ మరియు వేరే రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని దాని తర్వాత మీ అందరినీ పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేశారు.